కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బకాసూరునిలా మారి సింగరేణిని దోచుకుంటున్నాడని సిఐటియు నాయకులు రాజారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆజీవన్ పరిధి లెవెలింగ్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ఎగనాకుతున్నారని, కేసీఆర్ 29,000 కోట్లు ఎగనామం పెట్టగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50,000 కోట్లు ఎగనామం పెట్టారని, కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా సింగరేణిని అప్పులపాలు చేస్తున్నారని, కనుక అన్ని సంఘాలు కార్మికులు అందరం కలిసి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని, ఐక్య పోరాటాలకు ముందుండాలని కోరారు. ఇదిలా ఉండగా లెవెనింగ్ ట్రైన్లో కార్మికుల సమస్యలపై ఎన్నిసార్లు మేనేజర్కు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కార్మికులు భోజనం చేయడానికి ఎలాంటి భోజన షెడ్లు లేక కోతులు మధ్యలో వాటితో యుద్ధం చేస్తూ ఇబ్బంది పాలవుతున్నారని, కార్మికులకు లాకర్ల సౌకర్యం వెంటనే కల్పించాలని కోరినా ఇప్పటికీ స్పందించడం లేదని, కనుక ఏప్రిల్ 3న గనిపైన నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మీ బాయి అధికారులు అట్లే ఉన్నారు. కారణాలు చెప్పుకుంటే మాత్రం 1,00,000 చెప్తారు. మీ మేనేజర్ కానీ కొంచెం రూమ్ కట్టియా, కొంచెం నీట్గా సున్నం గిన్నెం వేయించమంటే ఎవరో ఒక్కరట తెల్ల గోడ మీద పాన్గా ఉంచిండట. అంటే 1,500 మంది మంచుకున్న మనిషి కానీ ఆ ఒక్కడు గోడ వేస్తే అందుకే చేయిస్తలేదట. గోడ మీద ఉంచిండు, ఎక్కడ సున్నం వేస్తే పానాలు ఉంచిందట. ఇది చెప్తారు వచ్చిన అందరికి. అంటే మొత్తం మంది దుర్మార్గులు ఊడ్చటోళ్ళేనా? బూట్లలో వాసన వస్తుంది, అన్నం తింటా షెడ్ లేవు, తింటాంటే కోతులు ఎత్తుకపోతున్నాయి, ఒకసారి బయటకు రాసి ఊడు అని చెప్పినాం. తర్వాత వెంటనే చేయిస్తా అన్నాడు. ఏమైంది అంటున్నావు వెల్ప్రసాద్ గారు? మీ ముందేగా చెప్పింది. 2 సార్లు మెమోరాండం ఇచ్చినాం కదా, మినిమం వసతులు కూడా చేయరా మీరు? ఈ పక్కన టైర్ల అది ఉంటుంది, చుట్టూ డబ్బాలు, మధ్యలో పాపం ఆ పొలగాలో డబ్బా జరుపుకొని అలా కూర్చొని తింటున్నారు డబ్బాలు వేసుకొని. ఎక్కడన్నా అన్నం తినడానికి బావి మీద 8 షిఫ్ట్లో 7 షిఫ్ట్లో 9 షిఫ్ట్లో పెట్టినావు కదా, ఇంటికాడ అన్నం బాక్స్ చేసుకొని శ్రీరాంపూర్ మందమరికా అని చేస్తున్నారు. తినిపోవాలనుకుంటారు, మీ అందరూ కూడా పనం తింటారు కదా, ఏడుంది తినడానికి? ఎక్కడన్నా హాల్ లాగట్టి ఉన్నదా? మోర్ల మీద గోడల మీద కోసం తింటున్నారు. మేమన్నా బుచ్చగలం? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ కంపెనీలో కూడా తినడానికి హాలు లేవా? కానీ లెవెనింగ్ లైన్లు ఎక్కడన్నా ఉన్నాయా చెప్పండి నాకు. పక్కన బాయిలు చూసినా పండి ఒకసారి పోయి, ఇందాక మావాడు చెప్పిండు కదా వకీలపల్లి మైన్లో పోయి చూసొచ్చిన అన్ని మైన్లు. సరే వాళ్ళు ఉన్నంతలో కోతుల డబ్బాలు పెట్టుకుంటే పోయేటప్పుడు గేట్ పెట్టుకుంటే కోతులు రాదు కాదు, రూమ్ చుట్టే తిరుగుతాయి. కనీసం దానికి మెస్ చేసి, నువ్వు నీట్ చేయకపోయినావు, మెస్ చేసి కోతులు కనీసం టిఫిన్ బట్టలు డబ్బాలు వచ్చేవరకైనా ఉండాలి కదా, బాయిలో వచ్చేవరకు బ్యాగులు చదవకుండా ఉండాలి కదా కోతులు. కోతుల కోసం ఒక్క బోన్ తయారు చేసి కంపెనీలో 5 పైసల బడి లేకుండా వెల్ప్రసాద్ గారు రాసుకో. ఇక్కడ పోయిండు గట్టి మనిషిని పెడితే వాళ్ళకి రోజు పనులు వేసినాం అనుకో, వాళ్ళు వచ్చేసిన టక్కని ఇట్లా ఎత్తే మొత్తం కోతులను పడకపోయి జంగల్ ఇచ్చిపెట్టి రాదా? అదే ఇంతకుముందు కనీసం ఆ కేసీఆర్ 100 రూపాయల కంపెనీకి వస్తే 90 రూపాయలు అందరి 10 రూపాయలు అన్న మనకి ఇచ్చేటోడు. ఏదో ఉచిత కరెంట్ అనో అదోనో ఇచ్చేటోడు, లాభాల వాటా ఇచ్చేటోడు. ఈయన 90 ఇవ్వంగా ఇంకా 100 ఇవ్వంగా ఇంకో 10 కూడా కావాలని చెట్ట అంటాడు ఈ రేవంత్ రెడ్డి. బకాసురుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బకాసురుల ప్రభుత్వం. అదే ఆయన తింటానని నేను గెలిపిస్తే నువ్వు ఆయనతో మిగకుండా తినబడుతుంది. ఆయన 29,000 కోట్లు తింటే ఇప్పుడు దీన్ని 51,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు తిన్నది అంటే మొత్తం కలిసి 51,000 కోట్లు అయినాయి. ఆయన 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు తింటే ఈయన 2 సంవత్సరాలు 22,000 కోట్లు తినేసాడు. ఇంకా 8 సంవత్సరాలు ఇంకేం మిగులుతాడో నాకు తెలిసి ఏ మిగిలి మంత్రం కూడా తింటారు కావచ్చు. ఫిట్ సెక్రటరీ మల్లేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆజీవన్ గౌరవ అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి, కార్యదర్శి మెండ శ్రీనివాస్, గజేందర్, మహేందర్, రాజు, శివ, ములకల రామన్న తదితరులు పాల్గొన్నారు.